వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. గాదె సాయి కృష్ణ మిస్సింగ్ వ్యవహారంలో హైకోర్టులో విచారణ అయితే ముగిసింది. హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసింది సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి. 29వ తేదీలోగా సాయి కృష్ణను కోర్టులో హాజరుపరచాలని హైకోర్టు కీలకమైనటువంటి ఆదేశాలు అయితే ఇచ్చింది. పర్టికులర్ గా ఈ నేపథ్యంలో గాదె సాయి కృష్ణను అరెస్ట్ చేసి తీసుకొచ్చినటువంటి కృష్ణలంక పోలీసులు నెల రోజులైనప్పటికీ సమాచారం ఇవ్వకపోవడంతో బెజవాడ బార్ అసోసియేషన్ ఆశ్రయించింది సాయి కృష్ణ తల్లి. ఆమె చెప్తుంది ఏంటి అంటే, నా బిడ్డ ఉంటే చూపించండి, చనిపోతే బాడీని అప్పజెప్పండి అంటూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ఆమె మాట్లాడేటువంటి మాటలకి ఎవరు కూడా సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి అక్కడైతే నెలకొంది. తన కొడుకు చనిపోయాడని తల్లి వద్ద సిఐ నాగరాజు చెప్పినట్లుగా సాయి కృష్ణ తల్లి అయితే చెప్తోంది. అయితే అరెస్టు చేయలేదంటూ కూడా బార్ అసోసియేషన్ కు సిఐ నాగరాజు చెప్పారు. అయితే గాదె సాయి కృష్ణ ఏమయ్యాడు? ఇటు అరెస్ట్ కాకపోయి ఉంటే బయట ఉండి ఉంటే నా దగ్గరకు వచ్చేవాడు, మరి అరెస్ట్ చేయకపోతే సాయి కృష్ణ ఏమైపోయాడు? నా కొడుకు చచ్చిపోయాడని సిఐ నాగరాజ్ అయితే నాకు చెప్పాడు అనేటువంటి మాట కూడా చెప్తుంది. మార్కాపురం వెళ్ళి బార్ అసోసియేషన్ సభ్యులు విచారించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక సాయి కృష్ణను కృష్ణలంక పోలీసులు అరెస్ట్ చేసినట్లు బార్ అసోసియేషన్ సభ్యులైతే నిర్ధారించారు. అరెస్ట్ చేసిన తర్వాత మరి పోలీసుల వద్ద సాయి కృష్ణ లేడు, ఎక్కడికి వెళ్ళాడు? చంపేశారా లేకపోతే చనిపోయాడా? ఇదే ప్రధానంగా ఉన్నటువంటి ప్రశ్న. విజయవాడ కోర్టులో కేసు వేశారు అడ్వకేట్స్. అయితే పోలీస్ స్టేషన్ సీసీ కెమెరా ఫుటేజ్, కాల్ రికార్డులు ఇవ్వాలని కూడా ఈ పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. సో ఒకసారి మొత్తం మీద చూస్తే మే 9వ తేదీన మార్కాపురం జిల్లాలో గాదె సాయి కృష్ణను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. తల్లి చెప్పినటువంటి మాట ఇది. మరి అరెస్ట్ చేసిన తర్వాత దాదాపుగా 22 రోజుల పైన గడిచిపోయింది. ఇప్పటికీ కూడా నెల రోజుల పైన గడిచింది. ఇప్పటికీ కూడా నా కొడుకు ఎక్కడున్నాడో నాకు తెలియడం లేదు, చనిపోయాడంటున్నారు. సిఐ నాగరాజు నాతో నేరుగా చెప్పాడని సాయి కృష్ణ తల్లి కూడా ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఏం చేశారు? నిజంగా నా కొడుకు చనిపోయాడా లేకపోతే బ్రతికున్నాడా? బ్రతికున్నాడని చెప్తున్నారని కూడా చెప్తున్నారు. కానీ బ్రతికి ఉంటే నాకు ఒక్కసారి చూపించండి చాలు, నేను ఇంకేమీ అడగను. కోర్టు కూడా కీలక ఆదేశాలు అయితే ఇచ్చింది సిఐ నాగరాజుకి. ఇమ్మీడియట్ గా కూడా అంటే జూన్ 29వ తారీఖు ఎట్టి పరిస్థితుల్లో గాదె సాయి కృష్ణను కోర్టులో హాజరుపరచాలి అనేటువంటి మాట. కొన్ని వర్గాల నుంచి సాయి కృష్ణ తరపున వాదిస్తున్నటువంటి కనకదుర్గ లాయర్ ఆవిడ, కొన్ని వర్గాల నుంచి ఆవిడకి బెదిరింపులు వస్తున్నాయి. ఆవిడ స్వయంగా బార్ అసోసియేషన్ ముందు చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ఆమె మాట్లాడినటువంటి ఒక ఆశ్చర్యకరమైన మాట. అసలు ఎందుకు బెదిరింపులు వస్తున్నాయి? దీని వెనుక పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే బెదిరింపులు రావు కదా, ఇది ఆమె చెప్పినటువంటి మాట. హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ నుంచి బెజవాడ బార్ అసోసియేషన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కన్వీనర్ గా ఉన్నారు మల్లెమూడి సతీష్ బాబు. ఆయన కూడా చెప్తున్నారు, హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏం చేస్తోంది? ఈ స్థాయిలో అరెస్ట్ చేశారని చెప్తూ ఉన్నారు. అరెస్ట్ అయినటువంటి వ్యక్తి కనిపించకపోవడంతో మానవ హక్కుల కమిషన్ కూడా ఎందుకు పట్టించుకోవడం లేదు అనేది ఆయన కూడా ప్రధానంగా వేస్తున్నటువంటి ప్రశ్న. సామాన్యుల పరిస్థితి ఈ విధంగా ఉంటే మిగతా వారి పరిస్థితి ఏమిటి? ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న. ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయకుండా, విచారించకుండా, ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకుండా అసలు ఏం జరుగుతోంది ఈ కేసులో? కోర్టును ఆ తల్లి ఆశ్రయించడం, కోర్టు కీలక ఆదేశాలు ఇవ్వడం అంతా కూడా మిస్టరీగా జరిగిపోతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి. అయితే కృష్ణలంక పోలీసులు గాదె సాయి కృష్ణని తీసుకొని వెళ్ళి ఏం చేశారు? ఇదే ప్రధానంగా అందరిలోనూ వస్తున్నటువంటి డౌట్. లాకప్ డెత్ జరిగిందనేటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. సిఐ నాగరాజు ఆ డెడ్ బాడీని దహనం చేశాడు అనేటువంటి, దహన కార్యక్రమాలు కూడా చేశారనేటువంటి విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి నిజంగా అదే జరిగితే కోర్టు ఎలా స్పందిస్తుంది? గాదె సాయి కృష్ణని పోలీసులు తీసుకొని వెళ్ళి లాకప్ డెత్ చేసి దహన సంస్కారాలు చేసేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకు లాకప్ డెత్ చేయాల్సి వచ్చింది? అనుకోకుండా చనిపోయాడా? ఇది ప్రధానంగా అందరూ వేస్తున్నటువంటి ప్రశ్న. నిజంగా గాదె సాయి కృష్ణ విషయంలో ఏం జరిగింది? మార్కాపురం జిల్లాలో అరెస్ట్ అయినటువంటి గాదె సాయి కృష్ణ ఏమయ్యాడు? ప్రధానంగా మరి కోర్టు ఇన్వాల్వ్ అయ్యి గాదె సాయి కృష్ణని ప్రొడ్యూస్ చేయాలి కోర్టులో అని చెప్పేంత వరకు పరిస్థితి వెళ్ళింది అని అంటే వెనకాల ఉన్నటువంటి పొలిటికల్ శక్తులు ఎవరు? ఇదే ప్రధానంగా వినిపిస్తోంది. రాజకీయ అండదండలతో ఎవరు ఈ కేసుని మలుపులు తిప్పుతున్నారు? సిఐ నాగరాజుకి అంత అవసరం ఏమొచ్చింది? ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న.
జూన్ 29 తర్వాత ఒకవేళ కోర్టులో ప్రొడ్యూస్ చేయకపోతే కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి. ఇది కోర్టు సిఐ నాగరాజుకి చెప్పినటువంటి మాట. మరి సాయి కృష్ణని కోర్టులో ప్రొడ్యూస్ చేశారా? అసలు సాయి కృష్ణ విషయంలో ఏం జరుగుతోంది? బార్ అసోసియేషన్ ముందు ఆ స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు ఒక వ్యక్తి కోసము అని అంటే నిజంగా సామాన్యుడికి న్యాయం జరుగుతుందా? అక్కడ కామన్ మ్యాన్ కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గాది సాయి కృష్ణ ఉదంతం ఒక ఉదాహరణగా కూడా చెప్తూ ఉన్నారు. సామాన్యుడికి న్యాయం జరగదు అనేటువంటి విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. తన తల్లి ఆవేదన, అంటే ఒక తల్లి ఆవేదన అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా చూసి కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కొడుకు కోసం ఆ తల్లి పడుతున్నటువంటి తపన. ఏం జరగబోతుంది గాది సాయి కృష్ణ విషయంలో జూన్ 29 తర్వాత అనేది ప్రధాన ప్రశ్నగా మారింది. ఎలాంటి మలుపులు తిరుగుతుంది? వెనకాల ఉన్నటువంటి రాజకీయ శక్తులు ఎవరు? వారు బయటకు వస్తారా, లేకపోతే వారి విషయం బయటపడుతుందా? ఎందుకు పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ అనేదే ప్రధాన ప్రశ్న. చూడాలి ఏ విధంగా ఉండబోతోంది గాది సాయి కృష్ణ విషయంలో అనేది. బెజవాడ బార్ అసోసియేషన్ హ్యూమన్ రైట్స్ కన్వీనర్ గా ఉన్నటువంటి మల్లెమూడి సతీష్ బాబు కూడా కొన్ని కీలకమైనటువంటి అంశాలు చెప్పారు. ఇప్పటి వరకు కూడా హ్యూమన్ రైట్స్ కమిషన్ కి చైర్మనే లేడు అనేటువంటి మాట కూడా చెప్పారు. అందువల్లే ఈ కేసుకు సంబంధించి ముందుకు సాగడం లేదు, ప్రధానంగా ఆదేశించేటువంటి పరిస్థితి కానీ లేకపోతే న్యాయం జరిగే సిచ్యువేషన్ కూడా లేదు అని ఆయన బార్ అసోసియేషన్ ముందు చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమంలో ఆయన చెప్పినటువంటి మాటలు.